ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 225వ వీడియో మీ ముందుంది. ఈరోజు లేటెస్ట్ ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రతిరోజు వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ప్రతిరోజు 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి, బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్ అయితే చాలా మంచి కాన్సెప్ట్ ఇస్తున్నాను. కంటెంట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. మీకు కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది? ఇది ప్రీవియస్ క్వశ్చన్. యూపీ అండి. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఇండియాలో అత్యధిక లోక్సభ స్థానాలు, అత్యధిక శాసనసభ స్థానాలు, అత్యధిక రాజ్యసభ స్థానాలు, అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే యూపీ. గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన మొదటి 3 టైగర్ రిజర్వ్స్ ఏవి? ఇండియాలో 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి 2025 మే నాటికి. మరి దీంట్లో అత్యధిక వైశాల్యం ఉన్న తొలి 3 టైగర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్, మానస్ టైగర్ రిజర్వ్ అస్సాం, గురుగాసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. ఇలాంటి గుర్తుంచుకోండి. ఇది రీసెంట్గానే మనకు అనౌన్స్ అయింది. క్వశ్చన్ నెంబర్ 3, రోదసిలో మొట్టమొదటిసారిగా డాకింగ్ నిర్వహించిన దేశం ఏది? అంటే శాటిలైట్స్ని కనెక్ట్ చేయడం అండి. ఇక్కడ డాకింగ్ అంటే మన ఇండియా కూడా రీసెంట్గా చేసింది, కానీ ప్రపంచంలో మొదటిసారిగా డాకింగ్ ప్రక్రియ నిర్వహించిన దేశం అమెరికా అండి. 1966లో జెమినీ 8 వ్యోమనౌక మరియు ఎజేనా అనే వ్యోమనౌకనైతే డాకింగ్ ప్రక్రియ ద్వారా కనెక్ట్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో అత్యధికంగా కాఫీ పండించే రాష్ట్రం ఏది? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధికంగా కాఫీ పండించే రాష్ట్రం కర్ణాటక. మనకు 17వ శతాబ్దంలో బాబా బుడాన్ అనే యాత్రికుడు 7 కాఫీ గింజలను యెమెన్ నుండి కర్ణాటక తీసుకువచ్చి చంద్రగిరి కొండలలో మొట్టమొదటిసారిగా నాటాడు. మనకు పశ్చిమ కనుమలలో ఈ బాబా బుడాన్ స్థిరపడిన ప్రాంతాన్ని బాబా బుడాన్ గిరి అంటున్నారు. ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉంది. ఇక ఇండియాలో పండించే కాఫీ రకాలు అరబికా అండ్ రోబస్టా అండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇస్రో యొక్క మొట్టమొదటి పేరేమిటి? ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని 1962లో ఏర్పాటు చేశారు. తర్వాత 1969లో దీన్ని ఇస్రోగా మార్చడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి. ఇక ఇస్రో యొక్క మోటో కూడా కింద క్వశ్చన్ ఇచ్చాను. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ఎవరు? ప్రపంచంలో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ వచ్చేసి వాలంటీనా తెరిష్కోవా అండి. యుఎస్ఎస్ఆర్ 1963లో వెళ్ళింది. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నప్పుడు యూరి గగారిన్ ఆన్సర్ అవుతాడు. ఇక ఇండియా నుంచి అయితే రాకేష్ శర్మ. క్వశ్చన్ నెంబర్ 7, ఇస్రో యొక్క మోటో ఏమిటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో ఉంది. దీని మోటో వచ్చేసి మనకు స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఈస్ ద ఫస్ట్ సోలార్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా? ఇండియాలో మొట్టమొదటి సోలార్ లేదా సౌర అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అన్నప్పుడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 9, గ్రీన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? మనకు గ్రీన్ ప్లానెట్ అని యురేనస్ గ్రహాన్ని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ మీథేన్ గ్యాస్ అత్యధికంగా ఉంటుంది. ఇక రెడ్ ప్లానెట్ అనేమో మార్స్ గ్రహం లేదా అంగారకుడిని పిలుస్తారు. బ్లూ ప్లానెట్ అనేమో ఎర్త్ లేదా భూమిని పిలుస్తారు. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? నిన్న మీకు క్విజ్ క్వశ్చన్ ఇచ్చాను లాస్ట్లో, దాని యొక్క జవాబు అయితే ఇక్కడ చూడండి. గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టు సహారా డెజర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ అంటే విస్తరణ ఆపడానికి 11 దేశాలు కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాయి. ఇందులో భాగంగా సహారా ఎడారిలో మొక్కలు నాటే కార్యక్రమం మొదలయ్యింది. ఇక ఈరోజు మీకు ఇస్తున్న క్విజ్ క్వశ్చన్ వచ్చేసి, ఏ సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది? ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీగా ఏ సంవత్సరాన్ని యుఎన్ఓ అనౌన్స్ చేసింది? దీనికి ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో రేపు మీ ముందుకు వస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.